రాష్ట్రం విడిపోయి చాలా రోజులైపోయింది, 10 సంవత్సరాలు దాటిపోయింది, 11 సంవత్సరాలకి దగ్గర అవుతున్నాం వచ్చే జూన్కి. అయితే 10.5 ఏళ్ళు వేసుకోవాలి. మెట్రో గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఒక 50 కోట్లు, అప్పుడు ఒక 40 కోట్లు ఇంతవరకు నడిచింది. బెజవాడ, వైజాగ్ మెట్రో. ప్రధాన సమస్య ఏంటంటే ఈ మెట్రోలకి ఇవి మెట్రో నగరాల రూపంలో లేవు. హైదరాబాద్ లేకపోతే కనుక ఒక బాంబే ఇట్లాంటి మెట్రో నగరం కాదు. 1 కోటి పైన జనాభా కలిగినటువంటి వాటిది మెట్రో నగరం అంటారు. ఇవి 2 కోటి జనాభా ఉన్నాయి కదా. ఒక 50-60 లక్షలు వైజాగ్ ఉంటుంది, ఒక 10-20 లక్షలు విజయవాడ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇది అమరావతి ఏరియా కాబట్టి దీనికి ఒక మెట్రో కావాలని, అక్కడ వైజాగ్ పెద్ద సిటీ కాబట్టి మెట్రో కావాలని కోరుతున్నాం. డిపిఆర్ తాజాగా ఓకే చేసి కేంద్రానికి పంపించాం. ఇందులో ఇప్పటికైనా వస్తుందా చూడాలి. ఎందుకంటే 11,009 కోట్ల రూపాయలు విజయవాడకు కావాలని అడిగాం. అలాగే విశాఖ మెట్రో రైల్వే స్టేషన్కి కూడా దాదాపుగా అదే తరహాలో 11,498 కోట్లు. ఈ 2 కూడా పీపీపీ పద్ధతిలో అయితే సాధ్యం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ రూపంలో. కానీ సంస్థలు రావు ముందుకి. ఎందుకని? ఇప్పుడు హైదరాబాదులో అంత క్రౌడ్ ఉంటేనే లాభాల్లో లేదు, మెట్రో నష్టాల్లో ఉంది. మరి ఇక్కడ రావాలంటే కేంద్ర ప్రభుత్వం సొంతగా డబ్బులు పెట్టుకోవాలి. అది ఇంతవరకు దేశంలో ఎక్కడా పెట్టుకోలేదు. లేదా వాళ్ళు ఎవరన్నా సంస్థని ఒప్పించి పంపించాలి. అది జరిగితే మెట్రో వస్తుంది. వచ్చేస్తుందన్న ఆశలు మాత్రం రేపుతున్నది తాజాగా డిపిఆర్ ఢిల్లీకి పంపించడంతో.